హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంకా ఇక్కడ వ్లాగొచ్చేసి ఇది ఈవినింగ్ టైంలో అండి. ఈవినింగ్ రొటీన్ అనమాట. సో, ఈవినింగ్ టు నైట్ డిన్నర్ రొటీన్ అయితే ఇవాళ వ్లాగ్ యాక్చువల్‌గా స్టార్ట్ చేశాను. కానీ అనుకోకుండా డిన్నర్ రొటీన్ అయితే షేర్ చేయలేదు. మధ్యలో ఆపేసాననమాట. సో, దానికి ఇంకా ఈవినింగ్ రొటీన్‌కి నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అయితే యాడ్ చేసి ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో, వ్లాగ్ నచ్చుతుందనే అనుకుంటున్నాను. వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. నచ్చితే గనక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండబ్బా! సో, ఇంక ఇక్కడ ఈవినింగ్ ఏంటంటే కొంచెం చల్లగా స్మూతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాననమాట. అంటే ఇంకా ఎండాకాలం వచ్చేసిందండి. ఈ ఎండలైతే మామూలుగా లేవు. స్టార్టింగే ఇప్పుడు. అయినా కూడా ఈ ఎండలు తట్టుకోలేకపోతున్నాము. సో, ఇంక ఈ ఎండలకి చల్ల చల్లగా ఏదో ఒకటి పొట్టలో పడందే మనకైతే రోజు గడవదు కదా! సో, ఇంక పిల్లలు గూడా స్కూల్ నుంచి రాలేదు. సో, వాళ్ళొచ్చేసరికి ఏదో ఒకటి చల్లగా చేద్దాము అనేసి మస్క్ మెలన్ ఉందనమాట. కర్బూజా అయితే ఉంది. సో, కర్బూజాతో అలా మరీ కంప్లీట్‌గా జ్యూస్ లాగా కాకుండా, మరీ ఎక్కువ మిల్క్ యాడ్ చేసి మిల్క్ షేక్ లాగా కూడా కాకుండా, కొంచెం మిల్క్ షేక్ అండ్ కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి కొంచెం స్మూతీ లాగా చేస్తున్నానండి. అంటే కొంచెం బౌల్‌లో వేసుకొని తినేలాగా చేస్తున్నాననమాట. సో, అక్కడైతే డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకున్నాను. జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా నట్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, మెలన్ సీడ్స్, అలాగే ఇంకా అంజీర్ అవి నానబెట్టుకున్నాననమాట, డేట్స్ అవి. సో, నానిన తర్వాత ఇంక అలా మిక్సీ జార్‌లో వేసి కొంచెం పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత అయితే ఇదిగోండి కట్ చేసుకున్న మస్క్ మెలన్ ఉంది కదా! ఇదైతే ఇలాగ జార్‌లో యాడ్ చేసి, సో, ఎక్కువ పాలైతే యాడ్ చేయట్లేదు. జస్ట్ కొంచెం క్వాంటిటీలోనే మిల్క్ యాడ్ చేశాను. కాచిన మిల్క్ అనమాట అవి. అవి యాడ్ చేసి తర్వాత టేస్ట్‌కి తగ్గట్టుగా ఒక 2-3 స్పూన్స్ వరకు బెల్లం అయితే యాడ్ చేశాను. హనీ కావాలంటే హనీ కూడా వేసుకోవచ్చు. షుగర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే బెల్లం వేశాను. వేసేసి ఇంక అలా ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే మనకు కొంచెం స్మూతీ లాగా రెడీ అయితదనమాట. మొన్న ఒకరోజు జ్యూస్ లాగా చేసిస్తే పిల్లలు తాగలేదు. మిల్క్ షేక్ లాగా చేస్తే ఒకడు తాగాడు, ఒకడు తాగలేదు. ఇది కూడా సేమ్, కాకపోతే ఆ రోజు నేను డ్రై ఫ్రూట్స్ వేసినట్టు లేను. ఇవాళేంటంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఇలా కొంచెం ఐస్ క్రీమ్ లాగా తినేలాగా చేశానండి. ఐస్ క్రీమ్ అయితే కాదు కానీ, బట్ అలా కప్‌లో వేసుకొని తినేలాగా చేశాననమాట. సో, అది ఇంకలా కొంచెం సేపయితే మిల్క్‌లో ఏంటి, ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తున్నాను. ఆల్‌మోస్ట్ వాళ్ళొచ్చే టైం అవుతుంది. అందులోను మిల్క్ కొంచెం చల్లవే అండ్ ఇంకా కర్బూజా గూడా ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట. యాక్చువల్‌గా కర్బూజా పెట్టను. కానీ కొంచెం చల్లబడతదిలే అనేసి పెట్టాను. యాక్చువల్‌గా పీసెస్ కట్ చేసి పెట్టాల్సింది. నాకు ఆ టైంలో వెలగలేదు. కాయ తీసుకెళ్ళి పెట్టాననమాట. అదైతే అంత కూల్ అవ్వలేదు. బట్ పర్లేదు. వాళ్ళొచ్చేసరికి కొంచెం అయితే చల్లబడతదిలెండి. కూల్ అవుతది. సో, ఇంకది ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. అండ్ తర్వాతయితే ఇక్కడొక ప్రొడక్ట్ చూపిస్తున్నాను చూడండి. సో, ఇదేంటంటే మామూలుగా కంటైనర్ ర్యాక్ అనమాట. కిచెన్‌లోకని చెప్పి తీసుకున్నాను. నాకు చిమ్నీ పక్కన ఒకటి క్లోజ్ అయిపోయింది కదండీ కబోర్డ్. సో, నాకు కొంచెం స్పేస్ సరిపోవట్లేదనమాట. అందుకని జెప్పేసేసి ఇంక నేనైతే ఇది తీసుకున్నాను. మా వారికి అది కొంచెం వాళ్ళని పిలిపించి ఆహ్, మామూలుగా స్లైడ్స్‌లో అన్నా పెట్టిద్దాము అంటే ఇంకిప్పుడు ఎక్కడవుతదిలే, మళ్ళీ చిమ్నీ తీయాలి, చాలా ప్రాసెస్ ఉంటది. చాలా అంటే కొంచెమైనా పనుంటది గదా! ఇంకెందుకులే ఎలాగోలా సర్దుకో అని చెప్పేసి అన్నారు. సరేలే అని చెప్పేసి ఇంక ఇదన్నా తీసుకుంటే ఇంకొంచెం కంటైనర్స్ అవి తీసుకుంటున్నాననమాట. అవి పెట్టుకోవడానికి అన్నట్లు. ఇంక ఇది తీసుకుంటే చిన్న చిన్నవి దీనిలో పెట్టుకున్నా ఇంకా కంటైనర్స్ మామూలు కబోర్డ్స్‌లో పెట్టుకోవచ్చులే అన్నట్లు నాకు స్పేస్ సరిపోక ఇంక ఇదైతే తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు మళ్ళీ కిచెన్‌లో అయితే సెట్ చేయాలి. ఇవాళైతే నేనేమి సెట్ చేయట్లేదు. జస్ట్ చూసాననమాట. అంటే నిన్నొచ్చిందిది. సో, ఇంకా ఓపెన్ చేసి ఫిట్ చేసి చూసుకున్నాను. ఎలా ఉందా ఏంటి అని చెప్పేసి. చాలా బావుంది. నాకైతే బాగా నచ్చిందనమాట. సో, అదండి. మీషోలో తీసుకున్నాను. సో, ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి. నేనైతే కోడ్ ప్రొవైడ్ చేస్తాను. సో, బావుంది. అదైతే అలా సైడ్‌కి పెట్టేసాను. నాకక్కడ సైడ్ కిచెన్‌లో ఒకటి వుడెన్‌ది ఉంటది గదా! దాని కింద సరిపోయిందది కరెక్ట్‌గా. కాకపోతే పైనున్న ర్యాక్‌లో ఏం పెట్టుకోవడానికి వీలుండదనమాట. మరి పైది గూడా నేను యాక్చువల్‌గా స్పేస్ కోసమే తీసుకున్నానది. మళ్ళీ అందులో పెట్టుకోవడానికి లేకపోతే బావుండదు కదా! అందుకని జెప్పేసి దాన్నయితే నాకు స్టీల్ కంటైనర్స్ రావాలి, ఆర్డర్ పెట్టాను. అవి కొంచెం లేట్ డెలివరీ చూపిస్తున్నాయి. అవి వచ్చిన తర్వాత నేను మొత్తం ఒకసారి సెట్ చేసుకుంటాను. సో, అదండి. ఇంక తర్వాతయితే పిల్లలు కూడా వచ్చేసారు. ఇక కొంచెం అయితే కూల్ అయిందనమాట. చూడండి కొంచెం స్మూతీ లాగా ఉంటదిది. మరీ జ్యూస్‌లా కాకుండా, ఐస్ క్రీమ్‌లా కాకుండా. ఏసన్నా మీకు వద్దా బాగుంది అయ్యాతే అయ్యాతో బాగుందియా బాగుంటాయి, మరి మీరు తినాలిగా. బలం వచ్చిద్దా తింటే బలం వచ్చిద్ది.
నాన్న పెద్ద అవుతారు నేను నాన్నకులాగా మూడు తొమ్మిదిలాగా పెద్ద అవుతావు. ఏంటి అయ్యి మన గుడిము అది వెనక బండి గాలి తాగలేదు. అమ్మా ఇదేనా వెనక బండి కూర్చొని బండి అత్త. దీన్ని డీప్లో పెట్టేస్తే ఆఫ్టర్ ఒక 7 అవర్స్కి మనకి ఐస్ క్రీమ్ లాగా అవుతుంది. బట్ నేను ఇప్పుడు తినడానికి కొంచెం చల్లగా ఉంటే చాలులే అన్నట్లు ఇలా చేశాను అనమాట. సో దీనిలో ఏంటంటే నేను కొంచెము చియా సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. అవి సబ్జా కాదండి, చియా సీడ్స్ అనమాట. అలాగే టుట్టి ఫ్రూటీ ఉంటే అవి అయితే వేసుకున్నాను అనమాట. సో కొంచెం మనకి ఫీల్ వస్తుందిలే అన్నట్లు అంతే. సో అది చియా సీడ్స్. మామూలుగా ఓట్స్ అవి తింటూ ఉంటాను కదా, సో వాటిలోకి యూజ్ అవుతాయి నాకు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఎప్పుడన్నా ఓట్స్ సోక్ చేసుకున్నప్పుడు నాకు యూజ్ అవుతాయని చెప్పేసి నేను అన్నీ ఒకేసారి నానబెట్టుకొని అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఇలా అయితే మనకు ఒక 1 వీక్ వరకు కూడా ఉంటాయి అని చెప్పేసి. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మన వాటర్లో తాగడానికన్నా ఇలా ఏమన్నా మిల్క్ షేక్స్లో వేసుకోవడానికన్నా చియా సీడ్స్ కొంచెం ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా, సో బాగుంటాయి. సేమ్ సబ్జా లానే, కాకపోతే సబ్జా మనకి ఒక 5 to 10 మినిట్స్లో నానతాయి. కానీ ఇవి మాత్రం ఖచ్చితంగా ఓవర్ నైట్ ఒక 5 to 6 అవర్స్ అలా నానబెట్టుకోవాలన్నమాట. సో అలా ఇంకా పవర్ కట్ అయింది యాక్చువల్లీ. అప్పుడు ఇంట్లో చెమటలు పట్టేస్తున్నాయి అనేసి బయట కూర్చొని తిన్నాము. ఇంకా మా వారే నీకు నీకు 2 బయట్లు, నాన్న ప్లస్ నాన్న ఒక బయట, నీకు 3 బయట్లు తిన్నావు. ఇప్పుడు నేను నువ్వు నాకు ఇచ్చింది ఒక బాల్ అంతే. నేను నీకు 3 బైట్స్ ఇచ్చా. నేను ఇప్పుడు వెన్నిచ్చా నాకు పిజ్జా. నీకు కావాలంటేనేమో పిజ్జా వెన్నిచ్చా నాకు ఒక బాల్ ఇచ్చి. ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం నుంచి కిండర్ జాయ్లో ఒక బాల్, నిన్న సాయంత్రం నుంచి నా ప్రాణాలు తింటున్నాడు. చాక్లెట్ ఇస్తావా ఇస్తావా తీసేస్తున్నాడు ఫ్రెండ్స్ నా ప్రాణాలు. నిన్న పిల్లలు కిండర్ జాయ్ అంటున్నారని ఒక 2 కిండర్ జాయ్ తీసుకొచ్చారు, చెరో ఒకటి. ఇంకా నా కోసమేమో ఒక డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ తీసుకొచ్చారనమాట. సో ఇంకా అలాగా ఇద్దరు, మా పెద్దోడిని అడిగే ఫస్ట్ నాకు ఒక బాల్ ఇస్తావా, నేను నీకు మళ్ళీ రేపు చాక్లెట్ ఇస్తాను. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా చాక్లెట్ ఇచ్చేదే. కాకపోతే చాలా స్వీట్గా ఉంటుంది కిండర్ జాయ్. అంటే చాక్లెట్ కూడా చాలా స్వీట్గానే ఉంటుందిలేండి, కానీ నాకు కిండర్ జాయ్ ఇష్టము. అందుకని వాడిని అడిగితే ఒక బాల్ ఇచ్చాడు అనమాట లోపలిది. ఇంకా నేను చాక్లెట్ ఇస్తా అని చెప్పాను. తర్వాత మా చిన్నోడు నేను కూడా ఇస్తాను, నాకు కూడా ఇస్తావా అనేసి అడిగాడు. సరేలే అని చెప్పేసి వాడి దగ్గర కూడా ఒకటి తిన్నా అనమాట. ఇంకా అది ఇచ్చినప్పటి నుంచి కూడా నా ప్రాణాలు తీసిన, నాకు చాక్లెట్ ఎప్పుడు ఇస్తావా లేదా అని చెప్పేసి. ఇంకా అలాగా ఈరోజు వాడు ఆల్రెడీ 3 బైట్స్ తినేసాడండి. మా వారికి ఒకటి ఇస్తే అది ఇచ్చారు. ఇంకా వాడికి ఒక 2 బైట్స్ అలా ఇచ్చాను అనమాట. ఇంకా మళ్ళీ తర్వాత పెద్దోడికి ఇచ్చేటప్పుడు కూడా నాకు కూడా ఇంకోటి ఇవ్వని చెప్పేసి, చూడండి వాడికి కావాలంటే ఎలా బ్రతిమలాడతాడంటే వద్దన్నే కొద్ది ముద్దులు పెట్టడం అట్లా చేస్తాడనమాట. చిన్న పిల్లలకే అంటే చిన్నోళ్ళకే సాధ్యం ఇవి, పెద్దోళ్ళకి రావండి ఇలాంటివన్నీ. మాయ చేయడం అలాగా చిన్నోళ్ళే చేస్తారనమాట. సో అలాగే ఇంకా తర్వాత కడిగిన గిన్నెలు అవి ఉంటే వాటిని కూడా నీట్గా సర్దుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా అక్కడ నైట్ డిన్నర్ అది షూట్ చేద్దాం అనుకున్నా కానీ అనుకోకుండా ఇంకా చేయలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి కొంచెం అలా బ్రష్ అది చేసుకున్నాను. అండ్ నైట్కి ఇంకా నేనైతే కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాను కదా, సో ఇదిగోండి నైట్కి మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాం. మార్నింగ్ ఏంటంటే కిచెన్లోకి రాగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, వెంటనే పనులు చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అందులో మా కిచెన్ అంతా ఈ కబోర్డ్స్ ఇదే కదా, సో సింపుల్ గాను చూడడానికి కూడా బాగుంటుంది. అండ్ నేను ఇంకా గజిబిజిగా కౌంటర్ టాప్ మీద అన్ని పెట్టేయడం అట్లా చేయను కాబట్టి, అండ్ గిన్నెలు అవన్నీ నైటే క్లీన్ చేసేసుకుంటాను కదా, సో అలాగా కొంచెం సింపుల్గా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా మాకు వాటర్ వస్తాయి లెగవగానే, ఇంకా అలా వాటర్ అయితే పట్టేశాను అనమాట. కొంచెం అవి ఏంటంటే బియ్యం కడుక్కోవడానికి అట్లాంటి వాటికి, పప్పు కడుక్కోవడానికి అట్లాంటి వాటికి ఇంకా వాటర్ అయితే పట్టేశాను. ఇంకా తర్వాత
ఇంకా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా ఇడ్లీ బ్యాటర్ అది ఉంటది కదా! బ్రేక్‌ఫాస్ట్ అండ్ అలాగే ఇంకా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే ఉంటుంది. సో, ఇంకా ఏమి కావాలో ఇంకా అవన్నీ కూడా తెచ్చుకున్నా అనమాట. అండ్ ఇవాళ ఏంటంటే నేను మామూలుగా ఇడ్లీ బ్యాటర్ ఉందండి. కొంచెం ఉందనమాట. ఇంకా ఇడ్లీలే క్యారెట్ గ్రేట్ చేసి వేద్దాము. క్యారెట్ ఇడ్లీ లాగా అని చెప్పేసి అనుకుంటున్నాను. నిన్న కూడా ఇడ్లీయే కదా! సో, ఇవాళ కొంచెం క్యారెట్ గ్రేట్ చేసి వేస్తే వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా తింటారు. అండ్ హెల్త్‌కి కూడా మంచిది కదా! అందుకని చెప్పేసేసి ఇంకా క్యారెట్ అయితే పీల్ చేసేసి అలా పీసెస్‌గా కట్ చేసి ఇంకా గ్రేటర్‌లో అయితే వేసేస్తున్నాననమాట. సో, అంటే ఇంకా నాకు కూడా అంత పనేం లేదు. మామూలుగా తురమాలి అంటే కొంచెం టైం పడుతుంది. సో, ఇది ఉంది కదా! ఇంకా అందులో అయితే వేసేసాననమాట. మంచిగా క్యారెట్ అయితే గ్రేట్ చేసేసుకొని ఇంకా అలా గ్రేట్ చేసిన క్యారెట్ నార్మల్‌గా ఇడ్లీ బ్యాటర్‌లో మిక్స్ చేసేస్తున్నాను. ఇడ్లీ బ్యాటర్ కూడా ఇదిగోండి కొంచెమే ఉంది. ఇవి 2 ప్లేట్స్ అవ్వాలి. నేనైతే ఓట్సే తింటాను. సో, ఇవి 2 ప్లేట్స్ అవుతాయో అవ్వవో కొంచెం క్యారెట్ గ్రేట్ చేస్తే కరెక్ట్‌గా సరిపోతుంది అని చెప్పేసేసి ఇంకా అలా కొంచెం క్యారెట్ అయితే గ్రేట్ చేశాననమాట. ఇంకా అలాగా దీన్నయితే మిక్స్ చేసుకొని అలాగా సైడ్‌కి పెట్టేసుకున్నాను. అండ్ తర్వాత లంచ్ బాక్స్ కోసం అయితే లంచ్ బాక్స్ కూడా సింపుల్‌గానే చేసేస్తున్నానులెండి. ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను. మామూలుగా కొంచెం గ్రేట్ చేసిన క్యారెట్ అయితే ఉంచాననమాట. సో, కొంచెం పల్లీలు వేసేసి ఇంకా అలాగా ఒక రెసిపీ అయితే చేసేద్దాము అనేసి అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఇడ్లీలోకి చట్నీ కోసము నేను నార్మల్‌గా పల్లీలు కానీ, పచ్చిమిర్చి కానీ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అయితే వెయ్యను. ఇక్కడ ఏంటంటే పచ్చిమిర్చి ఆల్రెడీ పల్లీలు ఫ్రై చేసిన అంటే రోస్ట్ చేసినవి ఉన్నవి. అయితే ఇంక పచ్చిమిర్చి నేను మామూలుగా అలా వేయించుదాంలే అన్నట్లు అనుకున్నా కానీ అనుకోకుండా ఆయిల్ వేసేసాననమాట. అది అంటే రోజు ఆయిల్ వేయకుండా వాటిని కొంచెం వేయిస్తున్నాను కదా! ఇవాళ ఆయిల్ వేసేసరికి అబ్బా! అనిపిచ్చింది. అంటే అదేమి తప్పు కాదు. మామూలుగా మనం పల్లీలు, పచ్చిమిర్చి ఆయిల్‌లోనే వేయిస్తాం కానీ నేను ఎందుకో నాకు ఇంకొక రోజు అలా చేశాను. అప్పటినుంచి ఇంకా అలా అలవాటయిపోయింది. పల్లీలు కానీ, పచ్చిమిర్చి కానీ ఆయిల్ లేకుండానే వేయించేస్తా అనమాట. సో, ఇంకా అలాగా ఆయిల్‌లోనే వేసి ఆ 2 పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసి పక్కకు తీసుకున్నాను. అండ్ ఇంకా అందులోనే కొంచెం పచ్చిశనగపప్పు అలాగే ఇంకా ఆహ్, ఆవాలుంటాయి కదా! అవి వేసేసి పల్లీలు కూడా వేసేసాను. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియను ఇంకా గ్రేట్ చేసుకున్న కొంచెం క్యారెట్ ఉంది. అది కూడా వేసేసి కొంచెం సాల్ట్ అయితే వేసేసాననమాట. త్వరగా మగ్గుతాయి కదా అని చెప్పేసేసి. చాలా సింపుల్ అనమాట. మనకి వితిన్ 5 మినిట్స్‌లోనే రైస్ కుక్ చేసుకొని గనుక ఉంటే వితిన్ 5 మినిట్స్‌లోనే మనకి రెసిపీ అయితే అయిపోతది. అండ్ పల్లీలు హ్మ్, ఇష్టపడే పిల్లలు ఉంటారు కదా! సో, అలా వాళ్ళకి బాగా నచ్చుతుందనమాట. అండ్ క్యారెట్ కూడా వేసాం కాబట్టి బావుంటుంది. క్యారెట్ స్కిప్ చేసి ఓన్లీ ఆనియన్, పల్లీలతో కూడా చేసుకోవచ్చు బావుంటుంది. ఒక రకంగా మనకి ఎగ్ పొరుటు తింటున్న ఫీలింగ్ ఉంటదనమాట. సో, అది ఇంకా అక్కడైతే ఇంకా ఫ్రై అవుతున్న ఈలోపు ఆ గ్రేట్ చేసిన అది ఉంది కదా జారు, అది కూడా ఒకసారి క్లీన్ చేసేసి పక్కకు పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ కరెక్ట్‌గా 2 ప్లేట్స్‌కి అయిందనమాట. ఇంకా పిల్లలకి ఒక ప్లేట్ అండ్ మా వారికి ఒక ప్లేట్ కరెక్ట్‌గా సరిపోతది. ఇంకా అలాగా ఇడ్లీ కూడా ప్లేట్స్‌కి వేసేసి ఇంకా వాటిల్ని కూడా స్టీమ్‌కి అయితే పెట్టేసాననమాట. ఆల్రెడీ వాటర్ బాయిల్ అయిపోయాయి. ఇంకా అవి కూడా పెట్టేసాను. ఒక 10 మినిట్స్ అలా మనం స్టీమ్ చేసుకుంటే చక్కగా ఇంకా క్యారెట్ ఇడ్లీ అయితే రెడీ. అండ్ ఇక్కడైతే ఇదిగోండి ఇవి మంచిగా మగ్గిన తర్వాత రైస్ కూడా వేసేసాను. కొంచెం కారం అయితే వేసాననమాట. బాగా ఇంకా ఒకసారి అలా టాస్ చేసుకుంటే మనకి క్విక్‌గానే ఒక మంచి హెల్తీ రెసిపీ అయితే రెడీ అవుతుంది. సో, అది ఇంకా అలా చల్లారిన తర్వాత బాక్స్‌లో పెట్టేసాను. అండ్ కొంచెం కర్డ్ రైస్, కొంచెం దానిమ్మ గింజలు వేసాను. అండ్ ఇంకా స్నాక్ బాక్స్‌లో కొంచెం గ్రేప్స్ అండ్ ఇంకా దానిమ్మకాయ గింజలైతే పెట్టేసాను. సమ్మర్ కదా! సమ్మర్ వస్తే ఇంకా ఎక్కువ ఫ్రూట్స్ నార్మల్‌గా వింటర్‌లో కానీ, రెయినీలో కానీ మనకి ఈ సీజన్స్‌లో ఫ్రూట్స్ తినబుద్ధి అవుద్ది. కానీ ఇంకా సమ్మర్ వస్తే ఆటోమేటిక్‌గా అనుకోకుండానే ఎక్కువగా మనం ఫ్రూట్స్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో, ఇంకా అలాగా ఫ్రూట్స్ అయితే పెట్టేసాననమాట. ఇక్కడైతే వీళ్ళని కూడా రెడీ చేస్తూ ఉన్నాను. ఇంకా మా వారు కూడా రాలేదు. తను కూడా డ్యూటీకి వెళ్లారు కాబట్టి ఇంకా మార్నింగ్ టైమ్ వీళ్ళతో ఒక్కదాన్నే మేనేజ్ చేసుకోవాలి గదా! సో, కొంచెం నాకైతే హడావిడిగానే ఉంటది. లెగవరండి, నాకు అదే ప్రాబ్లము. లేపే దగ్గరే నాకు ఒక 15 మినిట్స్ పడతదనమాట. 10 మినిట్స్ అట్లయితే పడతది. లేపుతాను. మళ్ళీ ఏదన్నా పనుందని పక్కకొస్తాను. ఈలోపు మళ్ళీ పడుకుంటారనమాట. మా చిన్నోడైతే మరీ నేను స్కూల్‌కి వెళ్ళను కాసేపు మారం చేస్తాడు. సో, అలా వాళ్ళ దగ్గరే సరిపోతది. సో, ఇంకా అలా ఫైనల్లీ రెడీ చేశాను. అండ్ ఇక్కడైతే ఇడ్లీ వెళ్ళు కూడా అమ్మ, టైం రెడీ అవుతుంది. పాలు నాన్న. పెట్టేసాననమాట పిల్లలకి. లే 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 లే. అన్నయ్యకి ఎందుకు హాఫ్ డే? ఇవాళ హాఫ్ డేస్ కాదు. లేదా దా దా దా, లే లే లే, తాత ఎదురు చూస్తున్నాడు కింద. బాయ్.
వస్తున్నానంట. మంకీ లేదు ఏం లేదు వెళ్ళవయ్యా. సర్లే బాయ్. వేసుకోవాలి తొందరగా. ఇంకా అలా కరెక్ట్‌గా పిల్లలు వెళ్ళే టైంకైతే వచ్చారు ఇక్కడ మా వారు. సో, ఇంకా అలా రాగానే పరిగెత్తుతాడనమాట మా వాడు. ఫస్ట్ మామయ్య ఏమో కింద వెయిట్ చేస్తున్నారు వీళ్ళ కోసము. ఇంక మామయ్య డ్రాప్ చేస్తారు. ఎందుకంటే మామయ్య రెడీగా ఉంటారు కదా! ఇంకా మా వారిని తీసుకెళ్ళమంటారు కానీ, ఇక తాత రెడీగా ఉన్నారు కదా! వెళ్ళండి అని చెప్పేసేసి ఇంకా మామయ్య వెంట పంపించేస్తారనమాట. డైలీ మామయ్య తీసుకెళ్తారులెండి. మామయ్య లేకపోతే మా వారు కూడా లేకపోతే అప్పుడు నేను తీసుకెళ్తాననమాట. సో, అది ఇంకలా తర్వాత అయితే ఇక వాళ్ళైతే వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు మనకు ఉండే పనులు ఇంకా ఇప్పుడు ఉంటాయి కదా! సో, ఇంకా అలా బెడ్‌రూమ్‌లోకొచ్చేసి ఇంక ఇక్కడైతే బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేశాను. సో, నైట్ అంతా వేడి ఉంటది కాబట్టి మార్నింగ్ టైమ్ అన్నీ ఓపెన్ చేసుకుంటేనే మనకి కొంచెం చల్లటి గాలొస్తది లోపలికి. సో, అలాగా ఫస్ట్ అయితే డోర్ ఓపెన్ చేశాను. చాలా చల్లగా వాళ్ళుంటే ఏంటంటే వెనక్కి వెళ్లి తొంగి చూస్తారండి. అది నాకు భయం అన్నమాట. అందుకే వాళ్ళుంటే ఓపెన్ చేయను. వాళ్ళు వెళ్ళిన తర్వాతే ఓపెన్ చేస్తాను. అండ్ ఇంకా తర్వాత అయితే ఇక్కడ పక్కదంతా కూడా సర్దుతున్నాను. అండ్ బెడ్ అయితే తీసుకున్నాం మేము. మ్యాట్రెస్ అయితే తీసుకున్నాము. ఎవరో చెప్పారు వేక్ ఫిట్టో ఏదో తీసుకోమని చెప్పారండి. నిన్న చెప్పారనమాట. సో, మేము వచ్చేసి నీలకమలో ఏదో తెచ్చినట్లున్నారు మా వారు. నాకైతే వీటి గురించి అంత ఐడియా లేదు. ఇంకా మా వారే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా! వేరే వాళ్ళు అలాగా వాళ్ళని అడిగి ఇంకా ఇది తీసుకున్నారనమాట. సో, ఇదొచ్చి కూడా ఆల్మోస్ట్ బెడ్ మ్యాట్రెస్ వచ్చి కూడా ఒక 3, 4 డేస్ అలా అయితే అవుతుంది. అండ్ ఇంకా నేను బెడ్ షీట్స్ అయితే ఆర్డర్ పెట్టాను. అవి ఈరోజైతే వస్తాయన్నమాట. సో, అందుకే ఇంక అప్పటి వరకు దుప్పట్లు ఉన్నాయి కదా! నార్మల్‌గా ఇంకా అవి వేసి అలాగా మేనేజ్ చేస్తున్నాను. అవి బెడ్ షీట్స్ అవైతే ఈరోజు వస్తాయి. సో, నాకు కరెక్ట్ సైజ్ తెలియలేదండి. మెజర్‌మెంట్స్ తెలియలేదన్నమాట. లేదంటే ముందే ఆర్డర్ పెట్టేదాన్ని. మా వారు నాకు ఎప్పటికో చెప్పారు. సో, అలాగా ఇంకా బెడ్ షీట్స్ రావడం కొంచెం లేట్ అయిందన్నమాట. ఇంకా ఇల్లు అంతా కూడా ఊడుస్తూ ఉన్నాను. ఇంక అలా వస్తుంటే పిలుస్తుందన్నమాట టెడ్డీ బేర్. నేను కాసేపు పడుకుంటాను నన్ను బెడ్ పైన వెయ్యి అని చెప్పేసేసి. సో, అందుకని ఇంక అలా బెడ్ పైన అయితే వేశాను. అదేం కాదులెండి. మామూలుగా ఉంటుందన్నమాట. బెడ్ పైనే ఉంటుంది. సో, సర్దుదాంలే అని చెప్పేసి అలా సైడ్‌కి పెట్టేశాను. సో, ఎంతైనా బెడ్ పైన టెడ్డీ బేర్ ఉంటే బావుంటుంది కదా! గబాల్న పడుకోగానే హగ్ చేసుకోవడానికి అలాగా సాఫ్ట్‌గా ఉంటుంది. సో, అది ఇంకా బెడ్‌రూమ్‌ని కూడా కొంచెం ఇప్పుడు బెడ్ వచ్చేసింది కదా! కొంచెం ఎలాగోలా డెకరేట్ చేసుకోవాలి. మాకసలు ఒక ఫోటో ఫ్రేమ్ కూడా లేదండి. మా ఫ్యామిలీ కానీ, పిల్లలు నావసలు ఒక్కటి కూడా లేవు. మా వారికి చెప్తున్నా తీసుకురా ఏమన్నా అంటే ఓన్ హౌసే కదా! మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. రెంటెడ్ హౌస్ అయితే భయపడాలి. ఎక్కడ మేకూడ తేయమంటారా అని చెప్పేసి. సో, అలాగా కొంచెం అయితే అంటే కొంచెం మేకోవర్ చేయాలన్నమాట బెడ్‌రూమ్‌ని కూడా. కొంచెం మంచిగా అయితే చేసుకోవాలి. సో, చూద్దాము ఎప్పటికవుతదో ఏంటో అది. సో, అది ఇంకా అలాగా ఇల్లు ఊడ్చేసేసి ఇంకా తర్వాత అయితే మీగడ తీశానండి. అంటే వెన్నపూస చేద్దాము. నేను పెరుగు మీద మీగడ తీస్తాను. సో, అది బాక్స్ నిండిపోయిందనమాట. ఇంకా దాన్ని కూడా తీసి సైడ్‌కి పెట్టేశాను. ఇంకా నెయ్యి అలా చేద్దాంలే అని చెప్పేసేసి. అండ్ తర్వాత అయితే ఇక్కడ గ్రీన్ టీకి పెట్టేశాను. అండ్ ఇది కూడా ఇంకా తుడిచి పెట్టేద్దాంలే అనేసి పెడుతుంటే అది సడెన్‌గా కింద పడిపోయింది. భయమేసింది సడెన్‌గా ఏమన్నా విరిగిపోయిందా అని చెప్పేసేసి. బట్ ఏం కాలేదు. బానే ఉందనమాట. ఇంకా అక్కడ గ్రీన్ టీ పెట్టేసి ఇక్కడైతే ఓట్స్ కూడా సోక్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ చియా సీడ్స్ సోక్ చేసుకున్నాను కదా! ఈ ఓట్స్ ఇన్‌స్టంట్ ఓట్సే కాబట్టి కాసేపు సోక్ అయితే మనకి సరిపోతది. రోల్డ్ ఓట్స్ అయితే ముందు రోజు నైటే సోక్ చేసుకుంటే బెస్ట్ అనమాట. సో, నేనింకా గ్రీన్ టీ తాగి కాసేపు ఏదో ఒక పని చేసుకునే లోపు ఇవి చక్కగా సోక్ అయిపోయి ఉంటాయి కాబట్టి సో, ఇంక ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసి కొంచెం కోకో పౌడర్ వేసి, కొంచెం మిల్క్ ఇంకా ఓట్స్ వేసి అండ్ ఫైనల్‌గా చియా సీడ్స్ కూడా వేసేసి కాసేపు అలా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా అనమాట. సో, అంతే ఇంకా ఫ్రిడ్జ్‌లో ఏమి అవసరం లేదు. బయట కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం పాలు వేడిగా ఉంటాయి కదా! చల్లారేలోపు టైం పడతది. ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే కొంచెం త్వరగా కూల్ అవుతది కదా! బావుంటుంది. సో, ఇంక అలా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాను. అండ్ ఆ తర్వాత అయితే ఇక్కడ గ్రీన్ టీ కూడా కలిపేసి ఇంకా అలా ఇద్దరం కూడా తాగేసామనమాట నేను, మా వారు. అండ్ తర్వాత అయితే తనకి ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇచ్చేస్తున్నాను. సో, మంచిగా క్యారెట్ ఇడ్లీ అలాగే పల్లి చట్నీ పైన కొంచెం అలా కారం అయితే స్ప్రింకిల్ చేశాననమాట. బాగుందా క్యారెట్ ఇడ్లీ? రోజు ఇడ్లీ అంటున్నావుగా.
అందుకే ఇవాళ మార్చా, క్యారెట్ ఇడ్లీ వేసా నీకోసం. ఒక మొక్క కూడా పెట్టకుండా తింటున్నాడు ఫ్రెండ్స్. దాని నుంచి ఏడే నుంచి 2 ఇడ్లీలు తిన్నాడు ఫ్రెండ్స్. 2 ఇడ్లీలు ఒక మొక్క కూడా పెట్టలేదు ఫ్రెండ్స్. వద్దులే తిని, నేను వెళ్ళి నా ఓట్స్ తెచ్చుకుంటున్నా. యమ్మీగా ఉంటాయి అయ్యే, కానీ ఇడ్లీ చూస్తుంటే నోరు అవుతుంది. వద్దులే అయ్యే తిను. ఈరోజు ఎందుకో ఓట్స్ అయితే సోక్ చేసుకున్నాను, కానీ ఇడ్లీ తినాలనిపించింది. చాలా టెంప్టింగ్గా అనిపించాయి నాకే. బట్ కానీ ఓట్స్ కూడా చాలా డెలిషియస్గా చాలా బాగుంటుంది అనమాట. సో నాయన ఓట్స్ తింటాలే అనేసి అన్నాను. మా వారు పెడుతున్నా కూడా తినలేదు. అండ్ ఇంక ఇవాళ ఓట్స్లో ఏంటంటే నేను లిచీ ఉంటాయి కదండి, లిచీ అయితే యాడ్ చేసుకుంటున్నా, ఫ్రూట్స్ అండ్ కొంచెం హనీ, అలాగే గ్రేప్స్ కూడా ఉన్నాయి, బ్లాక్ గ్రేప్స్. సో ఇవి కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కరోజు సరదాగా ట్రై చేయండి. డైట్ పరంగా కాకపోయినా మామూలుగా తినడానికైనా కూడా మీరు డెఫినెట్లీ ఇష్టపడతారు అనమాట. సో అదండి. సో ఇంకా మరి ఇది ఇవాళ వ్లాగ్. నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.